ఇప్పుడు నేను అదే అర్థమవుతలేదు. డిన్నర్ చేద్దామని చెప్పేసి బయలుదేరిన బాగా అర్థం అవుతుంది అనుకుంటే ఈ మధ్యకాలంలో ఏమైందంటే యాక్చువల్గా హిమాలయన్ 450 మీదనే రైడ్స్ చేస్తున్నాయి ఎక్కువ. సో నాకు అనిపించింది ఒకసారి మళ్ళీ క్లాసిక్ మీద కూడా చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఎంత ఉన్నా కానీ క్లాసిక్ మీద నేను ఇప్పటి వరకు 88,000+ కిలోమీటర్స్ రైడ్ చేసాను జస్ట్ ఒక 3 ఇయర్స్లో. సో అందుకే నాకు మళ్ళీ అనిపించింది క్లాసిక్ మీద కూడా ఒక రైడ్ చేద్దాము యాక్చువల్గా. సో అందుకే బయలుదేరిన క్లాసిక్ తీసుకొని బయలుదేరిన సిటీలోనే కాబట్టి. కానీ నాకు ఇప్పటివరకు కూడా అర్థమవుతలేదు అనమాట ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి. ఎందుకంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఛానల్లో చూసిన తర్వాత, రైడింగ్ చూసిన తర్వాత వాళ్ళు కాల్ చేసి కూడా చెప్పడం జరిగింది. ఏమని అంటే, అన్న నువ్వు నార్మల్గా బైక్ రైడింగ్ అనే టూరింగ్ ఛానల్స్ మన టూరిస్ట్ ప్లేసెస్ చూపిస్తున్నావు, దాంతోపాటు ఫుడ్ బ్లాగ్ కూడా చేయొచ్చు కదన్నా బాగుంటుంది అని అంటే, నాకు చాలాసార్లు ఆలోచించిన. నాకు అఫ్కోర్స్ రైడ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ టైప్ ఆఫ్ ఆలోచన రాలేదు. ఆలోచన అంటే ఇంకా నేను ఇందాక అదే బాగా వర్క్ అంతా హెక్టిక్గా ఉండే అయితే కొద్దిగా రిలీఫ్ కోసమని అట్లా అని సిటీలో ఒక రైడ్ వేద్దాం అనుకున్నా. మళ్ళీ అనిపించింది సరే ఆకలి అవుతుందిగా, అట్లనే ఏదో ఒక రెస్టారెంట్లో మనము డిఫరెంట్గా ఉంటుంది డిన్నర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చిన. నేను ఇప్పుడు మన ఎస్ఆర్ నగర్లో ఉన్న ఇదేదో యూనివర్సల్ రెస్టారెంట్ అంతా రొటీన్గా అనిపిస్తున్నాయి నాకు. కొంచెం ఈరోజు ఫుడ్ కూడా డిఫరెంట్గా తినాలని ఉంది. సో అందుకే చూస్తున్నా. సో అదే అన్నమాట. సో మీరు కూడా కామెంట్లో చెప్పండి ఒకవేళ ఈ రైడ్ మీకు అంటే అఫ్కోర్స్ ఫుడ్ లాగాని కాదు ఇది, కానీ నేనేదో క్యాజువల్గా చేస్తున్నా. ఒకవేళ రైడ్ బాగా అనిపిస్తే మీరు కూడా కామెంట్లో చెప్పండి. ఫుడ్ బ్లాగ్ కూడా చేస్తే బాగుంటుంది అంటే నేను ట్రై చేస్తాను. బికాజ్ హైదరాబాద్ అనేది ఏంటంటే సౌత్ ఇండియన్ ఫుడ్కి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎక్కడైనా ఏదైనా తినొచ్చు, ఏ టైంలో అయినా తినొచ్చు 24/7. సో అందుకే మీకు కూడా నచ్చితే చెప్పండి, నేను ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఎస్ఆర్ నగర్లో అంత చూసినా కానీ నాకు అంత కరెక్ట్గా అనిపించలేదు ఎస్ఆర్ నగర్లో. కాబట్టి నేను ఇప్పుడు చూస్తా ఇంకొక ½ అన్ అవర్ అట్లా అన్ని ప్లేసెస్ చూసుకుంటూ ఎక్కడ బాగా అనిపిస్తే నాకు ఎక్కడైతే ఇక్కడ బాగుంటుంది అనిపిస్తే అక్కడ ఆగుదాం. ఆగేసిన తర్వాత నేను అక్కడ చెప్తాను, డిన్నర్ చేసిన తర్వాత చెప్తాను ఎట్లుంటుంది అనేది. అఫ్కోర్స్ ఈవినింగ్ రైడ్ అసలు హైదరాబాద్లో మంచి కలర్ఫుల్గా ఉంటుంది. లైట్స్ కావచ్చు, మన ట్రాఫిక్ కూడా అఫ్కోర్స్ కలర్ఫుల్లే. ట్రాఫిక్ కూడా చాలా చూడవచ్చు. ప్రతి చిన్న లేన్లో కూడా అసలు ఎక్కడ కూడా పార్కింగ్ కానీ మీకు రోడ్డు పైన వెహికల్స్ కానీ అసలు ఈ రోజుల్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయంటే ఈ రోడ్లో అసలు 90s ఈ రోడ్లోకి వస్తే అసలు ఈ రోడ్లో ఒక 10 నిమిషాలకు ఒక బైక్ కూడా కనబడకపోయేది. ఇక మామూలుగా ఈ రోడ్లు ఎందుకు పనికొచ్చేదంటే ఈ మన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఈ కృష్ణానగర్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్ళే రోడ్డు ఇవన్నీ చెక్ పోస్ట్ రోడ్ ఏం చేసేదంటే మెకానిక్స్ ఉంటారు కదా, మెకానిక్స్ బైక్స్ రిపేర్ చేసిన తర్వాత సర్వీసింగ్ కానీ రిపేర్ కానీ చేసిన తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ట్రయల్ చూడడానికి బాగా స్పీడ్గా కూడా వెళ్ళాల్సి వస్తుంది కొన్నిసార్లు. సో నాన్ స్టాప్ వెళ్ళాల్సి వస్తుంది. అట్లా ట్రయల్ చూడడానికి ఈ రోడ్లు వాడేవాళ్ళు అన్నమాట. ఎందుకంటే ఈ రోడ్లో అప్పుడు నేను చేతకే స్కూటరే 60 కిలోమీటర్ స్పీడ్తో నడిపేవాడిని స్కూటర్ అప్పుడు. సో ఇక ఈ రోడ్డు చూస్తే అసలు ఇంత కిక్కిరిసిపోయినాయి అంటే
అఫ్కోర్స్ జనాభా కూడా బాగా మైగ్రేట్ అయ్యారు. హైదరాబాద్ కూడా ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏ రకమైన ఆపర్చునిటీస్ పెరుగుతున్న కొద్దీ హైదరాబాద్కి కూడా చాలా చాలా జనం మైగ్రేట్ అయిపోయి ఇంకోటి ఏంటంటే హైదరాబాద్కి ఒక్కసారి వచ్చి ఒకసారి హైదరాబాద్ వాటర్ తాగితే ఇక్కడ నుంచి పోవాలని అనిపించదు ఎవరికైనా. అదేమో మరి మ్యాజిక్ అనుకుంటా. ఇది వేరే ప్లేస్ ఏది నచ్చదు. మళ్ళీ నేను కూడా వేరియస్ ప్లేసెస్ ఇన్ కంట్రీ అన్ని స్టేట్స్లో తిరిగినా కదా. సో అప్పుడు అనిపించేది ఏదన్నా తినాలనిపిస్తే నాకు సౌత్ ఇండియన్ ఫుడ్, అఫ్కోర్స్ హైదరాబాదీ బిర్యానీ కావచ్చు, మన పప్పన్నం అయినా కానీ ఇక్కడ చాలా సూపర్ ఉంటుంది. సో దానికోసమని హైదరాబాద్ అనేది ఒక మ్యాజిక్ అన్నమాట, పట్టేస్తుంది మనిషిని. సో ఇక్కడ నుంచి పోవడానికి ఎవరు ఇష్టపడరు. సో అంటే ఒకసారి హైదరాబాద్ వచ్చి నువ్వు ఒక 1 వీక్ 10 డేస్ ఉన్నావంటే హైదరాబాద్లో ఉండిపోతావు అంతే. అందువల్ల జనాభా బాగా పెరిగిపోయింది హైదరాబాద్లో. పాపులేషన్ కూడా ఎక్కువైంది, ట్రాఫిక్ ఎక్కువైంది, బైక్లు కార్లు కావచ్చు, ఇవన్నీ చాలా నంబర్ ఆఫ్ వచ్చేసినాయి. ఒక్కొక్కరికి 2 3 బైకులు, 4 కార్లు. సో దీనివల్ల ఏంటంటే బాగా ట్రాఫిక్ ఎక్కువైంది. అందులో అందరూ జాబ్ చేసేవాళ్ళు కాబట్టి ఇంకా అందరూ ఒక్కటేసారి రోడ్డు పైకి రావడం, ట్రాఫిక్ జామ్ అవ్వడం. ఇంకోటి ఏంటంటే ఒక టైం ఉంటుండే, ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక టైం ఉంటుండే. ఏ టైం అంటే 9 to 11 అండ్ ఈవినింగ్ వచ్చేసి 5 to 7. ఈ 4 గంటలు ఖచ్చితంగా ట్రాఫిక్ ఏమయ్యేదంటే బాగుండేది. ఎందుకంటే ఆఫీస్లోకి వచ్చేవాళ్ళు, ఆఫీస్ నుంచి వెళ్ళేవాళ్ళు. సో ఈ 10 ఇయర్స్ లోపల ఏం జరిగిందంటే ఇక హైదరాబాద్లో ట్రాఫిక్ అసలు ఎటువంటి టైమింగ్ అనేది లేదు. నువ్వు ఏ టైంలో వెళ్ళినా కానీ ట్రాఫిక్ అట్లనే ఉంటుంది. ఎండున్నా వర్షం ఉన్నా రోడ్డు పైన కనబడే బండ్లు ఇవన్నీ ఖచ్చితంగా ఆ నెంబర్ తగ్గడం లేదు. సో దీనివల్ల ఏంటంటే ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. సో ట్రాఫిక్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. సో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం టయానికి వెళ్ళలేము. అడ్వాంటేజ్ ఏంటంటే నాలాంటి రైడర్స్కి దిస్ ఇస్ వార్మప్ రైడ్ అనమాట. రోజు నేను 90స్లోనే నేను చేతకు వచ్చేసి డైలీ నాకు పని లేదనుకున్న రోజు 80 to 100 కిలోమీటర్స్ అయ్యేది. అంటే లీస్ట్ వర్క్, చాలా తక్కువ వర్క్ ఉన్నప్పుడు 80 to 100 కిలోమీటర్స్ అయ్యేది. ఇంకా వర్క్ ఉన్న రోజు 150+ అయ్యేది అన్నమాట చేతక్ పైన. అంటే మీరు గమనించవచ్చు, చేతక్ పైన 150 కిలోమీటర్స్ ఎవరన్నా నమ్ముతారా అసలు పర్ డే నడిపారు అంటే? ఆ చేతక్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుండే. చేతక్ మెయిన్ కంప్లైంట్ ఏముంది అంటే ఆ చేతక్ స్కూటర్కి దాని సీట్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుండే అన్నమాట చాలామందికి. ఒక ఏజ్ అవ్వగానే బ్యాక్ పెయిన్ వస్తుండే. అఫ్కోర్స్ నేను 3 చేతక్లు నడుపుతున్నాను. ఒకటేమో ఒక 50,000 కిలోమీటర్స్ ఎంతో నడుపుతున్నాను. ఇంకొక చేతక్ కొత్తది తీసుకున్న తర్వాత 120,000 కిలోమీటర్స్ నడిపి దాన్ని అమ్మేసిన. సో ఆ తర్వాత ఇంకొక ప్రియా అనేది అది కూడా ఒక 20,000 కిలోమీటర్స్ నడుపుకుంటాను. అది 1964 ఏదో ఉండే. యాక్చువల్గా ఆ స్కూటర్ ఈరోజు ఉంటే అది ఇక మంచి యూనిక్, అది దీంట్లోకి వస్తుండే, అది క్లాసిక్లోకి వస్తుండే మనకు. అదే అన్నమాట. అది ఇప్పుడు మనము ఇప్పుడు కూడా చెక్ పోస్ట్కి వచ్చినాం. నేను ప్రిఫర్ చేస్తున్నది ఏంటంటే ఫ్యాన్సీ కాబట్టి జూబ్లీ హిల్స్ ఆ రోడ్లో వెళ్తే ఎట్లా ఉంటుంది, ఏదైనా రెస్టారెంట్ ఉండొచ్చు అని చూస్తున్నా. నాకు కూడా అంత ఐడియా లేదు, ఎందుకంటే నేను బయట ఫుడ్ చాలా తక్కువ తినేది. హోమ్ ఫుడే ప్రిఫర్ చేస్తాను. బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా కానీ బయట తప్పదు అనుకున్నప్పుడు లంచ్ మట్టు బయట చేయడానికి ప్రిఫర్ చేస్తాను.
సో ఇదంతా ఎట్లా మారిపోయింది చూడొచ్చు. యూసుఫ్ కూడా చెక్ పోస్ట్, ఇది కొత్త విజయభాస్కర్ రెడ్డి స్టేడియం. సో ఇదంతా రోడ్లు, మెట్రో వచ్చిన తర్వాత అసలు రోడ్లు కూడా ఇరుకుగా అయిపోయినాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది డివైడర్స్ అంతా ఆక్యుపై చేస్తున్న మెట్రో పిల్లర్సే కాబట్టి. సో మనం ఇప్పుడు కృష్ణానగర్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్తున్నాం. అమ్మమ్మలు నానమ్మలు ఉన్న ఇళ్ళల్లో ఫుడ్ చూడండి. మనము పెద్దవాళ్ళు ఎల్డర్ పర్సన్స్ లేని ఇళ్ళల్లో ఫుడ్ చూడండి. అసలు ఫుడ్ అనేది మన ట్రెడిషనల్ వంటకాలు పూర్తిగా మర్చిపోతున్నారు. అందరు కొనుక్కొని తినడానికి ఇష్టపడుతున్నారు. ఆ కొనుక్కొని తినేది కూడా ఎట్లుంటుంది అనేది ఎవరికి తెలియదు. కొన్ని రోజులలో మన అస్తిత్వాన్ని మనం కోల్పోయే పరిస్థితులు. అంటే దిస్ ఇస్ ఎ డేంజరస్ సైన్ అన్నమాట. మనం అనుకోవచ్చు ఫుడ్డే కదా, హోటల్లో కొనుక్కోవచ్చు, అదే ఫుడ్ దొరుకుతుంది అని. కానీ మీకు ఒక విషయం ఏంటంటే, హోటల్ ఫుడ్ నేను ఎంకరేజ్ చేయను, మీన్స్ దాన్ని డిస్కరేజ్ కూడా చేస్తలేను. కాకపోతే హోటల్ ఫుడ్ తినాలి, కానీ ఎప్పుడు తినాలంటే ఏదో అకేషనల్గా తినాలి. పూర్తిగా పని కట్టుకొని అదే తింటే కూడా మనకున్న అస్తిత్వాన్ని కోల్పోతున్నాం. మనం ఎక్కడ నేర్చుకుంటున్నాం? మనం మొత్తానికే ఇంట్లో తిన్నాం కాబట్టి అంతా బయటనే తింటున్నాం. రెండవది ఏంటంటే మన ట్రెడిషనల్ ఫుడ్ మనది ఏంటిది అనేది వంటకాలు మనకే తెలుస్తుంది. ఇప్పుడు ఆంధ్ర ఉంది, ఆంధ్రాలో డిఫరెంట్ వంటకాలు ఉంటాయి. తెలంగాణ ఉంది, తెలంగాణలో డిఫరెంట్గా ఉంటాయి. కర్ణాటకలో వేరే ఉంటాయి. సో ఇవన్నీ ఏమవుతుందంటే మనల్ని చెప్పలేకపోతున్నాం. తినడం పక్కన పెడితే వాటి పేర్లు కూడా చెప్పలేకపోతున్నాం. ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే మనము బయట ఫుడ్కి అలవాటు పడిపోయినాము, మెకానికల్ అయిపోయింది లైఫ్. సో దానివల్ల మనం తినలేకపోతున్నాం, చెప్పలేకపోతున్నాం. రెండోది ఏంటంటే ఈ మధ్య కాలంలో అసలు ఈ బిర్యానీలు, ఈ అరేబియన్ ఫుడ్, మొగలాయి ఫుడ్, ఈ చైనీసు, ఇవన్నీ ఎంతవరకు హెల్తీ అనేది ఎవరికి తెలియదు. హెల్త్ గురించి చెప్తున్నాను కాదు, తినాలి, దాన్ని కూడా తినాలి, తినకుండా ఎట్లా. కానీ పూర్తిగా దాంట్లో నిమగ్నం అయిపోయి మన వంటకాలు బాగలేవు అనే పరిస్థితి వచ్చేసింది. మన వంటకాలు ఎందుకు బాగాలేవు? తెలంగాణ వంటకాలు సూపర్ ఉంటాయి. మీకు ఆంధ్ర వంటకాలు కూడా బాగుంటాయి. సో ఇవి మనం వీక్లీ వన్స్ అన్న ఇవి తింటే మంచిదని నా ఉద్దేశం. సో అంటే నేను మంచి చెప్పడం లేదు, నేను అనేది ఏంటంటే మనం ఎప్పుడైతే తినాలా, బయటికి తినాలా, మర్చిపోవాలా. సో అహోబిలం ఫుడ్స్ వచ్చేసింది కదా. ఇక్కడ పార్కింగ్ లేనట్టుంది. ఇదేం బైక్ పార్కింగ్ వెళ్ళే. అడుగుదాం, పార్కింగ్ లేదు, బండి ఎక్కడ? ఫోన్ చూస్తా, బిజీ ఉంది. వెనకాల పెట్టమంటున్నాడు. సో అంటే ఇక్కడ పార్కింగ్ ఇష్యూ ఉన్నాయి. పార్కింగ్ ఇక్కడనే పెట్టాలి. సరే ఇక్కడ పెట్టేద్దాం. సో వెల్కమ్ టు వ్లాగ్స్. ఫైనల్లీ మనం వచ్చేసి ఫైనల్గా అహోబిలం ఫుడ్స్ కేఫ్లోకి వచ్చినాం. సో పైకి వెళ్దాం. సో ఇదంతా కొద్దిగా ట్రెడిషనల్గా ఉంది రెస్టారెంట్ వచ్చేసి. సో నేనైతే ఇవన్నీ చూసిన తర్వాత ఏం చేసిన అంటే ఇంకా నాన్ వెజ్ థాలీ ఒకటి ఆర్డర్ పెట్టిన.
చూద్దాం నాన్ వెజ్ థాలీ ఎట్లా ఉంటుందో. మిల్లెట్ నాన్ వెజ్ థాలీ ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. సో ఇది వచ్చేసి మిల్లెట్ రోటీ, మిల్లెట్ రైస్, రాగి సంకటి, దీంట్లో వచ్చేసి మిల్లెట్ స్వీటు, ఇది వచ్చేసి చికెన్, పెరుగు, సాంబార్, వెజ్ కర్రీ, ఈ గోబీ మంచూరియా ఏదో ఉన్నట్టుంది. సో ఇదన్నమాట. సో ఇంకొచ్చేసి ఏంటిది పులుసు. ఓకే, రాగి సంకటి పులుసు కూడా ఇచ్చారు. సో నేను టేస్ట్ చేసి చెప్తాను ఎట్లున్నదని. సో ఆకలి అయితే దంచేస్తుంది బాగా.